హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు తమిళలో చూసినట్టుగానే ఆశ్రమ్ 3 పార్ట్ 2 మూవీ రివ్యూ చూద్దాము. ఈ మూవీ ఎక్కడ అవైలబుల్గా ఉంది అంటే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. మీరు యాడ్స్తో చూస్తే కనుక ఫ్రీగానే ఉంటాయి. 5 ఎపిసోడ్స్ ఉంటాయి మొత్తం మీద. ఈ మూవీ గురించి మీరు ఇంతకుముందు ఆశ్రమ్ పార్ట్ 1 చూడకపోయినా సరే డైరెక్ట్గా ఈ మూవీని చూసేయచ్చు. చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇంటెన్షన్ ఏంటి అనేది. జస్ట్ 5 ఎపిసోడ్స్ కదా. ఇందులో క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ స్టోరీకి వాళ్ళే ప్రాణం పోసారని చెప్పుకోవాలి. పాజిటివ్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఎవరైతే ఈ బాబా ఉన్నారో బాబా మీద ఒక ఎలిగేషన్తో ఓపెన్ అవుతుంది మీకు కోర్ట్ సీన్తో మూవీ అనేది. ఆశ్రమం నుంచి పారిపోయినటువంటి అమ్మాయి బాబా మీద కేసు ఎందుకు పెట్టింది, ఆ కేసు నిలబడిందా లేదా, తను ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు, తర్వాత బాబా జీవితంలో జరిగే పరిణామాలు ఏంటి, ఆశ్రమంలో ఉండే లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, కేసు పెట్టిన అమ్మాయి పరిస్థితి ఏమైంది అనే దాని చుట్టూయే ఈ స్టోరీ తిరుగుతూ ఉంటుంది. డైరెక్టర్ తను రాసుకున్నటువంటి స్క్రిప్ట్ చాలా చిన్నదే అయినప్పటికీ కంక్లూజన్ ఇచ్చేస్తే బాగుంటుంది. కొంచెం బోరింగ్గానే అనిపిస్తుంది థ్రిల్లర్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి. ఎందుకంటే పెద్దగా ట్విస్ట్లు ఏమీ ఉండవు నీకు. చాలా క్యాజువల్ రొటీన్ స్టోరీలానే అనిపిస్తుంది. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే మీకు సొసైటీలో ఇప్పుడు జరుగుతున్నటువంటి బాబాల అరాచకాలు ఇట్లాంటివన్నీ బయటపడుతూ ఉంటాయి కదా అప్పుడప్పుడు. సేమ్ దాంతో కోరిలేట్ చేసుకుని మరీ మీరు చూడొచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఎక్కడా కూడా థ్రిల్ ఫీల్ అవ్వరు. అబ్బా ఈ ట్విస్ట్ చాలా బాగుందే, ఈ సీన్ భలే అనిపించింది అన్నట్టు ఏముండదు. యాజ్ యూజువల్ వెళ్తూనే ఉంటాయి. పమ్మీ క్యారెక్టర్ చేసిన అమ్మాయి అయితే చాలా బాగా చేసింది యాక్టింగ్. ఇంకా తెలియందేముంది, పేరుకి మాత్రం ఆశ్రమ్ 3 పార్ట్ అట్లా పెట్టేసి వీళ్ళు గ్రేట్ సర్టిఫికేట్ మూవీలానే అనిపిస్తుంది ఇది కొంచెం చూడడానికి. ఎగ్జాక్ట్లీ అట్లానే ఉంది. మ్యూజిక్ మాత్రం చాలా నీట్గా చాలా బాగుంటుంది. సర్వం దేవంలాగా ఇక్కడ సర్వం మొత్తం స్టోరీ మొత్తం బాబా చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఇంక్లూడింగ్ ఎవరు సీఎం ఉండాలి, స్టేట్ పాలిటిక్స్తో సహా అన్నీ డిసైడ్ చేసేస్తూ ఉంటారు బాబా గారు. బాబా గారికి తెలియనిదేముంది, చాలామంది భక్తులు ఉంటారు విదేశాల నుంచి కూడా. ఆశ్రమంలో జరిగేటటువంటి బ్యాక్ సైడ్ అంటే మనకి కనిపించేవి కాకుండా ఏమేమి జరుగుతాయి, ఎట్లాంటి కేసులు ఉంటాయి, వాళ్ళు ఎలాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అవుతారు అనేది ఈ మూవీలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే ఈ మూవీలో మీకు రియల్ లైఫ్కి మంచి ఎగ్జాంపుల్గా చెప్తా. మీకు నిత్యానంద స్వామి స్టోరీ గుర్తుందా? యాజ్ టీజ్ ఆ స్వామి గారి జీవితంలో ఏం జరిగింది, ఆయన ఎలాంటి కేసులు ఫేస్ చేశారు, కేసులు ఫేస్ చేసిన తర్వాత ఆయన ఎట్లాంటి టెస్ట్లకి రెడీ అయ్యారు, టెస్ట్లకి రెడీ అయిన తర్వాత ఆయన ఇచ్చిన కంక్లూజన్ ఏంటి, సేమ్ అట్లాంటివే ఉంటాయి. సో మేబీ ఆయన స్టోరీని ఇన్స్పైర్ చేసుకుని రాసుకున్నారేమో, మనకైతే తెలియదు స్టోరీ రైటర్. యాజ్ ఇట్ ఈస్గా అట్లానే అనిపిస్తుంది మీకు చూస్తే. అందుకే మీకేం పెద్ద థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ ట్విస్ట్లు ఏమీ లేవే, రొటీన్ స్టోరీలానే ఉందే అనిపిస్తుంది. లాస్ట్లో మాత్రం వచ్చే ట్విస్ట్ రీజనబుల్గానే ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో స్టోరీకి దీనికి ఇదే న్యాయం జరిగింది కదా, ఇక్కడ అలా అనేమి మీకు కంక్లూజన్ ఇచ్చేయలేదు. టు బీ కంటిన్యూడ్ లానే వదిలిపెట్టేశారు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఆడియన్స్కే వదిలేశారు. స్టోరీ అయితే కొంచెం ఎంగేజింగ్గానే ఉంది. మోస్ట్లీ మీకు ఇంతకు ముందు చూసినంత ఫీల్ అయితే ఏం లేదు. బాబీ డియోల్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది బాబాగా. ఆయన అరెస్ట్ అయిన తర్వాత కూడా నిలకడగా ఉండడం, తర్వాత క్లైమాక్స్లో ఒక తోలుబొమ్మను ఆడించుకుంటూ ఉంటారు ఆయన. అక్కడ కూడా అంటే ఇన్ ఫ్యూచర్ నేను ఇంకేదో చేయాలనుకుంటున్నాను, ఇదంతా నా మాస్టర్ ప్లానే అన్నట్టుగా కంక్లూజన్ ఉంటుంది. సో ఇంకా ఎన్ని సిరీస్లు తీస్తారు ఈ టైటిల్ పెట్టుకుని, తొందరగా కంక్లూడ్ చేయొచ్చుగా అనే విసుగు కూడా మనకు కనిపిస్తుంది అన్ని ఎపిసోడ్స్ చూసిన తర్వాత. 5 ఎపిసోడ్సే మీకు చాలా ఫాస్ట్గా అయిపోతాయి వెన్ కంపేర్డ్ విత్ రిమైనింగ్ వెబ్ సిరీస్ అట్లాంటి వాటితో పోలిస్తే. కిడ్స్కి అయితే అడ్వైజబుల్ కాదు, కొంచెం ఫౌల్ లాంగ్వేజ్ ఉంటుంది, చూడదగ్గ సీన్స్ కూడా ఏముండవు పిల్లలకి. సో అందుకని పిల్లలకి చూపించడం అంత మంచిది కాదు. సో ఓవరాల్గా అయితే నా రేటింగ్ 3. ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం అంతే, ఒక్కసారి చూడొచ్చు. అన్నీ తెలిసిపోయిన విషయాలే కాబట్టి పెద్ద ఏమీ ట్విస్ట్లుగా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా ఏమీ అనిపించదు. 1 టైం వాచబుల్ ఫర్ బాబీ డియోల్ యాక్టింగ్. బాబా క్యారెక్టర్లో నిరాలా బాబా కింద ఆయన బాగా యాక్ట్ చేశారు. ఇంకా అంతవరకే. మిగతా క్యాస్ట్ అంతా కూడా సపోర్టింగ్ చాలా బాగా ఇస్తారు. తర్వాత అక్కడక్కడ వచ్చేసే సిచ్యువేషన్స్ని డైరెక్టర్ స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. ఈ సీన్ తర్వాత ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వరు అన్నమాట జనాలు. ఫ్లాష్ బ్యాక్ అసలు బాబాగా ఎలా మారాడు అని ఎక్కడ రివీల్ అవుతుంది మొత్తం క్లియర్గా ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది అనేది.
ఈ పార్ట్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు. డైరెక్షన్ కూడా చాలా నీట్గా ఉంది, స్టెప్ బై స్టెప్ ఎక్కడ కన్ఫ్యూజ్ చేయకుండా స్క్రీన్ ప్లే అనేది చాలా నీట్గా ఉంది. రేటింగ్ వచ్చి 3. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.